హాయ్ గైస్, వెల్కమ్ టు పీకే ఐటీ టెక్నాలజీ. సో త్వరలో ఇంటర్మీడియట్కి పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో చాలామంది ఇన్స్టాలో మెసేజ్ చేశారు ఇంటర్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని. ఆ ఇంటర్ గురించి ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే చెప్పమని పెట్టారు. సో సో వాళ్ళ కోసం తప్పనిసరిగా మన ఛానల్ నుంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకోసం ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు జూనియర్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్కి అనలైజ్ చేయడం రావట్లే, ఎలా చదవాలో తెలియట్లేదు, మొత్తం చదివికి వెళ్ళిపోతున్నారు. సో తక్కువ చదివినా ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. మీకు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి 60 మార్కులు ఉంటాయి. నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్లు నేను చెప్పే పద్ధతి ప్రకారం మీరు చదివితే 50 మార్కులు వస్తాయి పక్కాగా, నాది గ్యారంటీ. కెమిస్ట్రీ 60 మార్కులకి నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పే పద్ధతి ప్రకారం మీరు చదివితే ఈజీగా మీకు 60కి 50 మార్కులు వస్తాయి, నాది గ్యారంటీ. సో స్టూడెంట్కి ఎలా చదవాలో తెలియట్లేదు, చదివేస్తాడు బట్ సింపుల్ వేలో సింపుల్గా చదివేదాన్ని కూడా చాలా కష్టంగా చదువుతున్నాడు. సో దానివల్ల బర్డన్ ఎక్కువైపోయి ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నాడు అనమాట. సో మీకోసం ఒక ఈజీగా ఎలా చదవాలో చెప్తాను, ఏ క్వశ్చన్స్ చదవాలో చెప్తాను, ఎంత ఈజీగా ఉంటుందో వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకేనా? టాపిక్లోకి ఎంటర్ అవుతాం. మొత్తం మీకు ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీకి సంబంధించి మొత్తం 13 యూనిట్లు ఉన్నాయి. సో మొత్తం 13 యూనిట్స్ ఉన్నాయి. సో 13 యూనిట్స్ కూడా ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క వెయిటేజ్ని కేటాయించడం జరిగింది. సో ఆ వెయిటేజ్ బట్టి మీరు చదువుకుంటే చాలా ఈజీగా చదువుతారు. సో మీకు మొత్తం పేపర్ 60 మార్కులకి ఉంటుంది. 60 మార్కులకి 8 మార్క్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఉంటాయి. అర్థమవుతుందా? 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ కలిపి మొత్తం 60 మార్క్స్కి ఇస్తాడు. సో ఈ 8 మార్క్స్కి సంబంధించి ఈ 13 యూనిట్లో కొన్ని యూనిట్స్ ఉంటాయి. ఈ 4 మార్క్స్ సంబంధించి ఈ 13 యూనిట్లో కొన్ని యూనిట్స్ ఉంటాయి. ఈ 2 మార్క్స్ సంబంధించి కొన్ని యూనిట్లు ఉంటాయి. సో 8 మార్క్స్ కోసం సంబంధించిన యూనిట్లు 8 మార్క్స్ కోసమే చదవాలి. ఇంకా మిగతా 8 మార్క్స్కి కొన్ని యూనిట్స్ అనేది కేటాయించారు. ఆ యూనిట్స్ నుంచి 8 మార్క్స్కి ఇస్తాడు, మిగతా యూనిట్స్ నుంచి 8 మార్క్స్కి ఇవ్వడం. సో 4 మార్క్స్ కంటూ కొన్ని యూనిట్స్ కేటాయించారు, ఆ యూనిట్స్ నుంచే మీకు 4 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ రావు, 2 మార్క్స్ రావు. అలాగనే 2 మార్క్స్ కూడా కొన్ని యూనిట్స్ కేటాయించారు, ఆ యూనిట్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. మిగిలిన 4 నుంచి 8 నుంచి ఆ యూనిట్స్ నుంచి మీకు రావు. సో నువ్వు 8 మార్క్స్ ఫస్ట్ నేర్చుకోవాలనుకుంటే 8 మార్క్స్ కోసం కొన్ని యూనిట్లు ఉంటాయి. 8 మార్క్స్ నువ్వు ఫస్ట్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ 8 మార్క్స్కి సంబంధించి ఆ యూనిట్స్ చదవాలి. 4 మార్క్స్కి సంబంధించిన యూనిట్స్ కొన్ని ఉంటాయి, 4 మార్క్స్ కోసం అవే చదవాలి. 2 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్ ఉంటాయి, 2 మార్క్స్ కోసం అవే చదవాలి. సో ఈ విధంగా మీరు చదవగలిగితే మీకు సింపుల్ వేలో 60కి 50 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు, కష్టపడకన్నా. మొత్తం చదివికి వెళ్ళిపోతారు, అవసరం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు 8 మార్క్స్కి 3 క్వశ్చన్లు ఇస్తే 2 క్వశ్చన్లు రాయాలి. అలాంటప్పుడు ఆ 8 మార్క్స్కి సంబంధించి కొన్ని యూనిట్స్ ఉంటాయి. మీరు ప్రతి దీంట్లో 8 మార్క్స్ ఉంటాయి కదా, ನೀವು 13 యూనిట్లు 8 మార్క్స్ చదివారనుకో మిగతావి ఎప్పుడు చదువుతారు, యూజ్ లేదు. సో 8 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్ ఉంటాయి, ఆ 8 మార్క్స్ సంబంధించి ఆ యూనిట్సే చదవాలి. 4 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్ ఉంటాయి, 4 మార్క్స్ కోసం ఆ యూనిట్సే చదవాలి, మిగతా యూనిట్స్ అవసరం లేదు. 2 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్ ఉంటాయి, ఈ 13లో 2 మార్క్స్ కోసం ఆ యూనిట్సే చదవాలి, మిగతా యూనిట్స్ చదవవసరం లేదు. సో అవి ఏంటంటో మీకు చెప్తాను, వినండి. అప్పుడు ఏ క్వశ్చన్స్ ఎందులో నుంచి వస్తే ఎలా చదవాలో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ 8 మార్క్స్కి సంబంధించి చూసారా, మీకు 8 మార్క్స్వి 3 క్వశ్చన్లు ఇస్తాడు, 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. ఆ 3 క్వశ్చన్లు కూడా ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఈ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఈ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అర్థమవుతుందా? చూడండి, 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, అటామిక్ స్ట్రక్చర్ నుంచి 8 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి వస్తుంది. మొత్తం 3 క్వశ్చన్స్ వస్తాయి 16 మార్కులకి. సో మీరు ఫస్ట్ 8 మార్క్స్కి సంబంధించి 3 క్వశ్చన్లు ఇస్తే మీరు 2 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. 8 మార్క్స్ కోసం ఓన్లీ ఈ 3 యూనిట్లు చదువుకుంటే చాలు. 8 మార్క్స్ కోసం ఈ 3 యూనిట్లో మీరు 6 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 16 మార్కులు వస్తాయి. 8 మార్క్స్ మొత్తం మీకు 16 మార్కులకి అది రాయాలి. 24 మార్కులు ఇస్తాడు, మీరు 16 మార్కులకే రాయాలంటే 2 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి.
2 క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అప్పుడు ఈ 3 యూనిట్ నుంచి ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మీరు ఈ 3 6 క్వశ్చన్స్ ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్ 6 క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్ కలుపుకుంటే మీకు 16 మార్కులు అయిపోద్ది. సో 8 మార్క్స్ కంప్లీట్. అర్థమవుతుందా? 8 మార్క్స్ కోసం మిగిలిన ఇవేమీ చదవవసరం లేదు. లాంగ్ ఆన్సర్స్ కోసం ఓన్లీ ఈ 3 యూనిట్లే చదవాలి, మిగిలిన యూనిట్స్కి సంబంధం లేదు. కానీ ఇక్కడ చూడండి, వెయిటేజ్ ఇచ్చాను నేను అన్నిటికి కూడా. ఈ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి కూడా 13 యూనిట్లకు కూడా నేను వెయిటేజ్ ఇచ్చాను. సో కాబట్టి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కోసం ఈ 3 యూనిట్లే చదవాలి. ఓకేనా? ఈ 8 మార్క్స్ మీరు రాయాలి కాబట్టి ఈ 3 యూనిట్ నుంచి 8 మార్క్స్ వస్తాయి. మిగతా 10 యూనిట్ నుంచి మీకు 8 మార్క్స్ రావు. సో 8 మార్క్స్ కోసం మీకు చదవవసరం లేదు. అర్థమవుతుందా? సింపుల్. మీకు 8 మార్క్స్ 3 క్వశ్చన్లు ఇస్తాడు, అందులో 2 రాయాలి. ఈ 3 నుంచి వస్తాయి, ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి వస్తుంది. సో అప్పుడు ఈ 3 చదువుకుంటే మీకు చాలు. 6 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే 16 మార్కులు మీకు పక్కా వస్తాయి. నాది గ్యారంటీ, మన పీకే ఐటీ టెక్నాలజీది గ్యారంటీ. ఓకేనా? సో 8 మార్క్స్ కోసం మిగిలినవి మీరు టచ్ చేయ అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఏంటి? 4 మార్క్స్. 8 మార్క్స్ అయిపోయాయి. 4 మార్క్స్ కూడా కొన్ని కేటగిరీస్, కొన్ని యూనిట్స్ మాత్రం ఉన్నాయి. మొత్తం 4 మార్క్స్ ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడు? 8 క్వశ్చన్లు ఇస్తాడు. మీరు అందులో 6 క్వశ్చన్లు రాయాలి. అవునా? 8 క్వశ్చన్లు ఇస్తాడు, మీరు 6 క్వశ్చన్లు రాయాలి. 4 మార్క్స్ 6 రాయాలంటే 24. అర్థమవుతుందా? ఇది కూడా యూనిట్కి ఒక క్వశ్చనే ఇస్తాడు. అప్పుడు అవేంటో చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా 4 మార్క్స్ వస్తుంది. చూడండి, 4th యూనిట్ నుంచి ఏంటి? కెమికల్ బాండింగ్ నుంచి 2 4 మార్క్స్ వస్తాయి, ఒక 4 మార్క్స్. తర్వాత యూనిట్లో ఒక 4 మార్క్స్, థెర్మోడైనమిక్స్లో ఒక 4 మార్క్స్, కెమికల్ ఈక్వేషన్లో ఒక 4 మార్క్స్, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో ఒక 4 మార్క్స్, తర్వాత ప్లీబాగ్ ఎలిమెంట్స్ గ్రూప్ 13లో ఒక 4 మార్క్స్, తర్వాత ప్లీబాగ్ ఎలిమెంట్ గ్రూప్ 14లో ఒక 4 మార్క్స్, తర్వాత ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో ఒక 4 మార్క్స్. మొత్తం ఈ 8 యూనిట్ నుంచి మీకు 4 మార్క్స్ వస్తాయి. కానీ మీరు 8 క్వశ్చన్లు ఇస్తాడు క్వశ్చన్ పేపర్లో, మీరు 6 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఈ 6 క్వశ్చన్స్ కూడా ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మీరు 8 యూనిట్లు ఎందుకు చదవాలి? టైం వేస్ట్ కదా. అప్పుడు మీరు ఎన్ని చదివితే చాలు? 6 యూనిట్స్ చదివితే చాలు. ఇంకా మీకు కష్టం అనిపిస్తుందా? 5 యూనిట్లు చదివితే చాలు. 5 యూనిట్లో తిప్పు కొడితే 20 క్వశ్చన్లు ఉంటాయి 4 మార్క్స్ సంబంధించి. ఆ 20 క్వశ్చన్లు చదివితే మీకు 24 మార్కులకి 24 మార్కులు వచ్చేస్తాయి. నాది గ్యారంటీ. 24 మార్కులకి 24 మార్కులు వచ్చేస్తాయి. ఆ 5 యూనిట్లు ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, తర్వాత కెమికల్ బాండ్ నుంచి 2 వస్తున్నాయి, 1 2, మొత్తం 3 క్వశ్చన్లు అయిపోయినాయా? తర్వాత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఒక 4 మార్క్స్ వస్తుంది. ఎన్ని అయినాయి? 3 అయిపోయినాయా? తర్వాత స్టాటిక్ క్యూమారిటీ నుంచి తర్వాత యూనిట్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. సో ఎన్ని అయ్యాయి? 4 అయిపోయినాయా? థెర్మోడైనమిక్స్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తున్నాయి. ఎన్ని అయ్యాయి? 5 అయిపోయినాయా? 6 అయిపోయినాయి కదా. 1 2 3 4 5 6 అయిపోయినాయి. సో చూడండి 4 మార్క్స్ కోసం మీరు మొత్తం చదవవసరం లేదు. 4 మార్క్స్ కోసం ఒక్క 5 యూనిట్లు చదివితే మీరు 4 మార్క్స్లో 24 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి మీకు. 4 మార్క్స్ కోసం ఈ సిలబస్ మొత్తం ఎందుకు చదువుతారు మీరు? 4 మార్క్స్ కోసం. ఒక్క 5 యూనిట్లలో మీరు 20 క్వశ్చన్లు, 18 నుంచి 20 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 20 క్వశ్చన్లు నేర్చుకుంటే 4 మార్క్స్కి మీకు 8 క్వశ్చన్లు ఇస్తాడు. మీరు 6 క్వశ్చన్లు రాయాలి. 6 × 4 24 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. అయితే మీరు 4 మార్క్స్ కోసం ఇక్కడ అన్నింటిలో 4 మార్క్స్ అవి వెయిట్ అవసరం లేదు. చూడండి, ఈ 5 యూనిట్లు మీరు చదువుకుంటే 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక 4 మార్క్స్. సో ఒక 4 మార్క్స్ అయిపోయిందా? తర్వాత కెమికల్ బాండింగ్స్లో 2 4 మార్క్స్ వస్తాయి. సో 3 అయిపోయినాయా? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఒక 4 మార్క్స్. సో 4 అయిపోయినాయా? 5 యూనిట్లో ఒక 4 మార్క్స్. 5 అయిపోయినాయా? తర్వాత థెర్మోడైనమిక్స్లో ఒక 4 మార్క్స్. 6 అయిపోయినాయా? 6 4 24. సో ఈ యొక్క 5 యూనిట్లో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు 4 మార్క్స్ చదువుకుంటే 24 మార్కులు వస్తాయి. సో 8 మార్క్స్ ఇవన్నీ 16 మార్క్స్ వస్తాయి. సో 24 మార్క్స్ ఇవి ఎన్ని అయినాయి?
40 మార్కులు అయిపోయినాయి. ఓకేనా, 40 మార్క్స్ అయిపోయాయి. ఇవి 16, ఇవి 24, ఎన్నైనా 40 మార్కులు అయిపోయినాయి. సో ఇంక మీకు ఎన్ని మార్క్స్ కావాలి? 20 మార్క్స్ కావాలి. 2 మార్క్స్ వెంటనే ఇస్తాడు, 10 ఇస్తాడు. 10 అంటే 10 × 2 20 మార్క్స్. సో 2 మార్క్స్కి వచ్చేసరికి కూడా 2 మార్క్స్ కూడా మ్యాక్సిమం 2 మార్క్స్కి కూడా ఇవి అన్ని యూనిట్లు చదవవసరం లేదు. 2 మార్క్స్కి వచ్చేసరికి 2 మార్క్స్ క్వశ్చన్లు 10 ఇస్తాడు, 10కి 10 రాయాలి. 10 × 2 20 మార్క్స్ వస్తాయి. సో 2 మార్క్స్కి కూడా మీరు 7 యూనిట్స్ చదువుకుంటే చాలు. మొత్తం 13 యూనిట్లలో మీరు 7 యూనిట్స్ చదువుకుంటే చాలు. ఆ 7 యూనిట్స్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఒకటి, ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. ఓకేనా, తర్వాత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. తర్వాత ఈ 6th యూనిట్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. తర్వాత మళ్ళీ థెర్మోడైనమిక్స్ రాదు, ఇప్పుడు 2 మార్క్స్ చెప్తున్నా. ఓకేనా, తర్వాత హైడ్రోజన్ అండ్ బాండింగ్స్ రాదు. తర్వాత పీ బ్లాక్స్ ఎలిమెంట్స్ గ్రూప్ 13 నుంచి రాదు. 4 బ్లాక్స్ పీ బ్లాక్ గ్రూప్ 14 నుంచి గ్రూప్ 14 నుంచి 2 వస్తాయి. ఓకేనా, తర్వాత ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 2 వస్తాయి. తర్వాత ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ నుంచి 2 వస్తాయి. సో ఎన్ని అయినాయి? 1 2 3 4 5 6 7 8 10. సో 10 క్వశ్చన్స్ అయిపోయినాయి. 10 రెళ్ళ 20. సో అప్పుడు ఈ 7 యూనిట్ నుంచి మీరు 2 మార్క్స్ చదువుకుంటే చాలు. మిగతా యూనిట్స్ నుంచి మీరు చదవక్కర్లేదు. 13 యూనిట్లలో 7 యూనిట్స్ నుంచి మీరు చదువుకుంటే 2 మార్క్స్ వస్తాయి. మిగతా 6 యూనిట్స్ నుంచి మీకు 2 మార్క్స్ రావు. ఈ 7 యూనిట్ల నుంచి ఈ 7 యూనిట్స్ నుంచి మీకు 2 మార్క్స్ వస్తాయి. మిగతా 5 యూనిట్స్ ఎలిమినేట్ చేసేయండి. 2 మార్క్స్ కోసం మిగతా 5 యూనిట్స్ చదవక్కర్లేదు. మళ్ళీ చెప్తాను చూడండి. 8 మార్క్స్కి వచ్చేసరికి ఈ 3 యూనిట్సే చదవండి. 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్కి ఈ 3 యూనిట్సే చదవండి. మిగతా 10 యూనిట్స్ ఎలిమినేట్ చేసేయండి. 4 మార్క్స్కి వచ్చేసరికి ఈ 5 యూనిట్సే చదవండి. మిగతా 7 యూనిట్స్ ఎలిమినేట్ చేసేయండి. ఓకేనా, 4 మార్క్స్కి వచ్చేసరికి ఈ 5 యూనిట్సే చదవండి. మిగతా యూనిట్స్ అన్నీ ఎలిమినేట్ చేసేయండి. ఓకేనా, మీకు ఈజీ అవుతుంది కదా. మొత్తం సిలబస్ చదివే బదులు వచ్చిన వాటి నుంచి మీరు చదువుకుంటే ఇంకా ఈజీ అవుతుంది కదా. సో 10 క్వశ్చన్లు చదివితే 5 క్వశ్చన్లు వస్తాయి అన్నప్పుడు 5 క్వశ్చన్లు ఎందులో వస్తాయో 5 క్వశ్చన్లు చదువుకోవడం ఈజీ కదా. అర్థమవుతుందా? ఇవన్నిటిలో 4 మార్క్స్ వస్తాయి. బట్ మీకు 5 యూనిట్ల నుంచి మీకు రాయాల్సిన 6 క్వశ్చన్ మార్క్స్ వచ్చేస్తాయి. సో అప్పుడు 5 యూనిట్లు చదువుకుంటే సరిపోదు కదా, ఈజీ అవుతుంది కదా. ఇంకొంచెం ఎక్స్ట్రాగా బెటర్గా చదువుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో 8 మార్క్స్కి వచ్చేసరికి ఈ 3 యూనిట్స్, 4 మార్క్స్కి వచ్చేసరికి ఈ 5 యూనిట్స్. అర్థమవుతుందా? 2 మార్క్స్కి వచ్చేసరికి 7 యూనిట్స్. ఏంటంటే 13 ఒకటి, 12 ఒకటి, 11 ఒకటి, ఇక్కడ 8 ఒకటి, 6 ఒకటి, 5 ఒకటి, 3 ఒకటి. సో ఈ 7 యూనిట్స్ మీరు 2 మార్క్స్ చదువుకుంటే చాలు. మిగతా యూనిట్స్ 2 మార్క్స్ కోసం సెర్చ్ చేయొద్దు. మిగిలిన యూనిట్స్ నుంచి 2 మార్క్స్ రావు. ఓన్లీ ఈ 7 యూనిట్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ కూడా ఈ 5 యూనిట్స్ నుంచి వస్తాయి, మిగిలిన యూనిట్ నుంచి రావు. ఓన్లీ 4 మార్క్స్ కూడా ఈ 5 యూనిట్స్ నుంచే వస్తాయి, మిగిలిన యూనిట్ నుంచి రావు. 8 మార్క్స్ కూడా 3 యూనిట్ల నుంచే వస్తాయి, మిగిలిన యూనిట్స్ నుంచి రావు. ఓకేనా, సో ఇప్పుడు యూనిట్ వైజ్గా 8 మార్క్స్ ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్కి వచ్చేసరికి 8 మార్క్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయో ఇప్పుడు మీకు చెప్తాను. క్లియర్గా నోట్ చేసుకుని ఆ క్వశ్చన్స్ చదవండి. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఏంటంటే టాపర్స్కి కాదు, ఎవరైతే బ్యాక్ బెంచర్స్ ఉంటారో, చదవలేదో, కొంచెం చదివినా పాస్ అవుతాము అనే హోప్ ఉన్న వాళ్ళకి ఇది. టాపర్స్కి అయితే కాదు. మీరు ఏమీ చదవలేదు అనేదానికన్నా ఈ క్వశ్చన్స్ అయినా చదివితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. పాస్ మార్క్ కోసం ట్రై చేసినా ఫుల్ మార్క్స్ వస్తాయి. అలాంటి వాళ్ళ కోసం ఇది. మరలా చెప్తున్నా, ఇది టాపర్స్కి కాదు, ఓన్లీ డల్లర్స్కి, నాలాంటి వాళ్ళకి, నాలా బ్లాక్ బెంచ్లో ఉన్న వాళ్ళ కోసమే ఇది. ఓకేనా, సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. లాంగ్ ఆన్సర్స్ ఫస్ట్ 8 మార్క్స్ ఇస్తాను. 6 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 16 మార్కులు వస్తాయి. మీకు 8 మార్క్స్ 3 ఇస్తాడు, 3లో 2 రాయాలి, ఒక్కొక్కదానికి 8, మొత్తం 16 మార్కులు వస్తాయి. సో 6 క్వశ్చన్లో మీరు చదువుకుంటే మీకు 16 మార్కులు వచ్చేస్తాయి. ఓకేనా, పాస్ ఎంతకి 21కి, మరొక 4 మార్క్స్ 2 యూనిట్లు చదువుకుంటే పాస్. సో అలాంటి ఈజీ ట్రిప్సే చెప్తాను. మన ఛానల్ ఫాలో చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు 8 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ కానీ మీరు చదివితే 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, అంటే 16 మార్కులు మీకు రావాలి. సో 8 మార్క్స్లో మీకు 16 మార్కులు వచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా వస్తాను నేను చెప్పిన క్వశ్చన్లు మీరు చదివితే. ఈజీ వేలో చెప్తాను, ఈజీ క్వశ్చన్సే ఇచ్చాను. ఓకేనా, చూడండి లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ నుంచి మొత్తం మనకి 3 యూనిట్ల నుంచి
3 క్వశ్చన్లు వస్తాయి. యూనిట్ 1 నుంచి ఒక క్వశ్చన్, యూనిట్ 2 నుంచి ఒక క్వశ్చన్, యూనిట్ 3 నుంచి ఒక క్వశ్చన్. సో అప్పుడు మీరు ఏం చేయాలి, 3 యూనిట్లో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయాలి, చదవాలి. అయితే మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే 2 యూనిట్లు చదివితే సరిపోదు కదా. చూడండి, సో మొత్తం 3 యూనిట్లు. ఒక ఫస్ట్ 8 మార్క్స్ యూనిట్ ఏంటి, అటామిక్ స్ట్రక్చర్. అందులో 3 క్వశ్చన్స్ ఇచ్చాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1, 2, 3. 1 పోస్ట్లేట్స్ ఆఫ్ ది బోర్డ్స్ మోడల్ అండ్ హైడ్రోజన్ యాటమ్. 1 ఇక్కడ థియరీ వస్తుంది, మళ్ళీ 2వ క్వశ్చన్ ఇది, తర్వాత 3వ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్లో ఈ 3 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే ఒక 8 మార్క్స్ పక్కా. చూసుకోండి, ఒక బుక్ పట్టుకోండి, ఒక పేపర్ మీద అన్ని నోట్ చేసుకోండి. చూడండి, 8 మార్క్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. అంటే ఒక క్వశ్చన్కి 8 మార్క్స్, 2 8 16 మార్క్స్ మీకు రావాలి, మొత్తం 16 మార్కులు రావాలి. సో ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు ఒక 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా, చూడండి ఈ 3 క్వశ్చన్స్ మీరు నోట్ చేసుకోండి. ఈ 3 క్వశ్చన్స్ చేసుకుంటే మీకు ఒక 8 మార్క్స్ వచ్చేస్తుంది. సో సెకండ్ 8 మార్క్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తాయి. అందులో కూడా 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 1 2 3. మీరు ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది. సో ఇంకొక 8 మార్క్స్. ఈ సెకండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ నుంచి ఇంకో 8 మార్క్స్ వస్తాయి. మీరు ఎన్ని రాయాలి, 2 రాయాలి కదా. సో ఈ 6 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే 2 క్వశ్చన్స్ అయిపోతున్నాయి కదా. 2 × 8 16. సో 8 మార్క్స్ కంప్లీట్, 16 మార్కులు వస్తాయి మీకు. 3వ యూనిట్లో కూడా ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చాలా దగ్గరలో ఉన్నారు ఎగ్జామ్స్కి. ఇప్పుడు మొత్తం 9 క్వశ్చన్లు చదివి 3 యూనిట్ నుంచి 3 3 3 9 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 9 క్వశ్చన్లు చదివేసి 2 క్వశ్చన్లకి ఆన్సర్ రాసే బదులు ఈ 6 క్వశ్చన్లు చదివితే 2 క్వశ్చన్లకి ఆన్సర్ రాయడం ఈజీ కదా. ఇక్కడ ఎక్స్ట్రా 3 క్వశ్చన్లు నేర్చే బదులు అదేదో 4 మార్క్స్లో 2 మార్క్స్లో ఆ టైం ఇన్వెస్ట్ చేస్తే మీకు స్కోరింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో 8 మార్క్స్కి వచ్చేసరికి ఈ 6 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు. అటామిక్ స్ట్రక్చర్ నుంచి 3 క్వశ్చన్స్, కెమికల్ ఈక్వేషన్ నుంచి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 3 క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 16 మార్కులు పక్కా గ్యారంటీగా వస్తాయి. అంతే, 8 మార్క్స్కి ఇంకెక్కడ మీరు చదవద్దు, మిగిలిన ఏ యూనిట్స్ చదవద్దు. మీరు మిగిలిన ఉన్న 11 యూనిట్స్ కదా, మొత్తం 13 యూనిట్స్లో 8 మార్క్స్కి సంబంధించి ఈ 2 యూనిట్స్ చదవండి. ఈ 2 యూనిట్స్లో కూడా ఈ 3 క్వశ్చన్లే ఈ 6 క్వశ్చన్లే చదవండి. ఈ 6 క్వశ్చన్లు చదివితే మీకు 8 మార్క్స్ కంప్లీట్. సో 8 మార్క్స్ 16కి 16 మార్కులు వచ్చేస్తాయి. ఇంకా పాస్ ఎంతకి 21కి ఇంకా 5 మార్కులు కావాలి. సో నెక్స్ట్ 4 మార్క్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ 3వ యూనిట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక 8 మార్క్స్ వస్తాయి. అందులో ఒక 3 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 3, ఇందులో 3, ఇందులో 3, మొత్తం 9 క్వశ్చన్లు నేర్చి 3 క్వశ్చన్లు ఇస్తారు కాబట్టి 2 క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలి. ఆ 2 క్వశ్చన్స్ కూడా 2 యూనిట్ నుంచి వస్తాయి. సో ఈ 2 యూనిట్స్ మీరు నేర్చుకుంటారు అనుకో, యూనిట్కి ఒక క్వశ్చన్ పక్కాగా ఇవ్వాలి. అది రూల్, అది ఎగ్జామినేషన్ రూల్. ఏంటంటే యూనిట్కి ఒక 8 మార్క్స్ పక్కకు రావాలి. ఈ 3 యూనిట్ నుంచి ఒకటి వస్తుంది. 3 క్వశ్చన్లు వస్తాయి. 3 యూనిట్లో 2 రాయాలి. సో ఫస్ట్ 2 యూనిట్లో మీరు పర్ఫెక్ట్గా 6 క్వశ్చన్ నేర్చారు అనుకో, మిగిలిన యూనిట్ చదవక్కర్లేదు కదా. ఆ యూనిట్ అనేది ఒక 2 మార్క్స్కు 4 మార్క్స్గా టైం ఇన్వెస్ట్ చేసుకుని మీకు స్కోరింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకోండి. 8 మార్క్స్కి వచ్చేసరికి ఈ 6 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జూనియర్స్కి 6 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు. 8 మార్క్స్ 16 మార్కులు పక్కా. సో వస్తాయి. పాస్ ఎంతకి 21కి, ఇంకా 5 మార్కులు వస్తే పాస్. సో కానీ నేను ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే మీకు 50 మార్కులు వస్తాయి, నాది గ్యారంటీ. ఓకేనా. సో ఇప్పుడు 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏ యూనిట్ నుంచి వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. హాయ్ గైస్. సో 8 మార్క్స్ అయిపోయాయి. 8 మార్క్స్లో 6 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు అన్నాను. ఇప్పుడు 4 మార్క్స్. మరి 8 మార్క్స్లో చదివిన యూనిట్స్ ఇందులో చదవవసరం లేదు. 4 మార్క్స్ కోసం కొన్ని యూనిట్స్ ఉన్నాయి, ఆ యూనిట్సే మీరు చదవండి. సో 5 యూనిట్స్ చదివితే మీకు 4 మార్క్స్ 64 మార్క్స్ వస్తాయి. 5 యూనిట్స్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చదివితే మొత్తం మీకు 24 మార్క్స్ వస్తాయి. 24 + 8 మార్క్స్ 16, 40 మార్క్స్ కంప్లీట్ అయిపోయినట్టు, అంతే పాస్ మీరు. ఓకేనా. సో ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాం. ఫస్ట్ కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్స్ వస్తాయి, 2 వస్తాయి ఇందులో నుంచి. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే, ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 8 మార్క్స్ వస్తాయి. 4 + 4. సో మీరు రాయాల్సిన 6 క్వశ్చన్లలో ఈ 5 క్వశ్చన్లు చదువుకుంటే మీకు ఇక్కడ ఇందులో 2 మార్క్స్ వచ్చేస్తాయి. 2 క్వశ్చన్స్ వస్తాయి అంతే. 2 × 4 8 మార్క్స్. అంటే ఇంక మీరు ఎన్ని రాయాలి, 4 మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ 4 రాయాలి. సో మిగిలిన 4 క్వశ్చన్స్ కోసం మిగిలిన యూనిట్స్ అనమాట. చూడండి, మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి. ఈ క్వశ్చన్స్ మీరు చదివితే
మీకు కెమిస్ట్రీలో 60కి 50 మార్కులు దాటుతాయి నేను ఇచ్చిన క్వశ్చన్స్ మీరు చదివితే. ఓకేనా? ఆల్రెడీ 40 మార్క్స్ గ్యారంటీ మీకు. 8 మార్క్స్వి 16 మార్కులు, షార్ట్ 4 మార్క్స్వి 24 మార్క్స్ మీకు పక్కా గ్యారంటీ. ఓకేనా? చూడండి. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే మీకు 2 4 మార్క్స్ వస్తాయి, అంటే 8 మార్క్స్ వస్తాయి. సో తర్వాత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే మీరు 1 4 మార్క్స్ వస్తుంది. 1 into 4 4. సో 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఈ ఈ 5 క్వశ్చన్స్లో క్వశ్చన్ పక్కాగా వస్తుంది. కెమికల్ బాండింగ్లో ఈ 5 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ పక్కాగా వస్తున్నాయి. అంటే ఇక్కడ 2 ఇక్కడ 1 మొత్తం 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. 3 into 4 12 మార్క్స్ అయిపోయినాయి మీకు. తర్వాత థెర్మోడైనమిక్స్లో ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు 1 క్వశ్చన్ వస్తుంది, అంటే 4 మార్క్స్ వస్తాయి మీకు. థెర్మోడైనమిక్స్ వచ్చేసరికి 4 మార్క్స్. ఈ 2 క్వశ్చన్లో ఒక 4 మార్క్స్ పక్కాగా వస్తుంది. ఈ యూనిట్ నుంచి 2 మార్క్స్ చదువుకుంటే చాలు మీకు 4 మార్క్స్. 2 క్వశ్చన్స్ చదువుకుంటే చాలు ఒక 4 మార్క్స్ వచ్చేస్తుంది. ఓకేనా? సో 4 క్వశ్చన్స్ అయిపోయినాయి. తర్వాత కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు ఒక 4 మార్క్స్ గ్యారంటీ. అంటే ఇక్కడికి ఎన్ని అయినాయి? 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. 5 into 4 20 మార్క్స్ అయిపోయినాయి. ఇంకా మీరు 4 మార్క్స్కి ఎన్ని రాయాలి? ఒక క్వశ్చన్ రాయాలి. 6 into 4 24. సో ఇప్పుడు ఎన్ని అయినాయి? 5 10 12 15. మొత్తం ఈ 15 క్వశ్చన్లు మీరు చదివిస్తే మీకు 20 మార్క్స్ వస్తున్నాయి. 15 క్వశ్చన్లు అవన్నీ 8 మార్క్స్వి 6. 21 క్వశ్చన్లు చదివితే మీకు 36 మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకో యూనిట్ చెప్తాను. 4 మార్క్స్ సంబంధించి ఇంకో యూనిట్ ఉంది. ఆ యూనిట్లో కూడా ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ ఈ 15 క్వశ్చన్స్ 8 మార్క్స్వి 3 క్వశ్చన్స్ మొత్తం 27 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 40 మార్క్స్ గ్యారంటీకి వస్తాయి. నాది గ్యారంటీ, పీకే ఐటీ టెక్నాలజీది గ్యారంటీ. ఓకేనా? చూసారా? కెమికల్ బాండింగ్స్లో 5 క్వశ్చన్స్ చదువుకుంటే 2 4లు వస్తున్నాయి, 8 మార్క్స్ అవుతున్నాయి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్లో ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే ఒక 4 వస్తుంది, 4 మార్క్స్ అయినాయి. థెర్మోడైనమిక్లో ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే క్వశ్చన్ పక్కా, సో 4 మార్క్స్ అయింది. తర్వాత కెమికల్ ఈక్విలిబ్రియంలో 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో 2, ఇందులో 1, ఇందులో 1, ఇందులో 1, 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకొక యూనిట్ మీరు చదువుకుంటే 6 మార్క్స్ కంప్లీట్, మొత్తం కంప్లీట్. మొత్తం 8 మార్క్స్ 4 మార్క్స్ సంబంధించి 8 యూనిట్ల నుంచి వస్తాయి. కానీ మీరు 8 యూనిట్లు చదవక్కర్లేదు, 5 యూనిట్లు చదువుకుంటే చాలు. 5 యూనిట్ల నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి. సో అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ 4 యూనిట్స్ అయిపోయినాయి కదా, 1 2 3 4. ఇంకొక యూనిట్ 8 మార్క్స్కి సంబంధించి 3 యూనిట్స్ నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సో మీరు 2 క్వశ్చన్లు రాయాలి. అప్పుడు 2 యూనిట్లు చదువుకుంటే చాలు కదా. 2 యూనిట్లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 16 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. 4 మార్క్స్కి సంబంధించి మరి 8 మార్క్స్ మరి వదిలేయండి, ఎలిమినేట్ చేసేయండి. 8 మార్క్స్ అయిపోయినాయి. ఇప్పుడు 4 మార్క్స్ సంబంధించి 8 యూనిట్లు ఉన్నాయి. 8 యూనిట్లో మీరు రాయాల్సిన ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. కానీ మీరు రాయాల్సినవన్నీ 6. అందులో ఒక యూనిట్ నుంచి 2 వస్తాయి ఈ యూనిట్ నుంచి. సో ఇంక మీరు రాయాల్సినవన్నీ 4. అంటే ఆ ఒక యూనిట్ మరొక 4 యూనిట్లు చదువుకుంటే మొత్తం 5 యూనిట్లు. ఈ 5 యూనిట్లు మీరు చదువుకుంటే 24 మార్క్స్ గ్యారంటీ మీకు. మొత్తం 40 మార్క్స్ మీకు పక్కా. మీ చేతుల్లో ఎన్ని ఉన్నాయి? 21 క్వశ్చన్స్ చదువుకుంటే మీ చేతుల్లో 40 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా? చూడండి, 5 5 2 3. సో ఇంకొక 4 మార్క్స్కి సంబంధించి ఇంకో యూనిట్ ఉంది. ఆ యూనిట్ ఇప్పుడు రాస్తాను, చూడండి. ఓకేనా? 4 మార్క్స్కి సంబంధించి లాస్ట్ యూనిట్ 5th యూనిట్ అనమాట. సో 8 మార్క్స్ సంబంధించి 3 యూనిట్స్ వస్తాయి కదా. 4 మార్క్స్ సంబంధించి 8 యూనిట్స్ వస్తాయి. 8 యూనిట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, 8 క్వశ్చన్స్ వస్తాయి. బట్ మీరు ఎన్ని రాయాలి? 6 రాయాలి. ఈ 6 క్వశ్చన్స్ కూడా 5 యూనిట్ నుంచి వస్తాయి. సో ఆ 5 యూనిట్స్ చెప్పాను నేను. ఆ 5 యూనిట్స్లో లాస్ట్ యూనిట్ ఇది. ఈ యూనిట్ నుంచి కూడా ఈ 3 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే 4 మార్క్స్ వస్తాయి మీకు. ఓకేనా? చూడండి, ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే 4 మార్క్స్ వస్తుంది. సో 4 మార్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. 8 మార్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 7 యూనిట్స్ నుంచి వస్తాయి. 7 యూనిట్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇస్తాను.
చూడండి. సో ఇప్పుడు దాకా 8 మార్క్స్వి 4 మార్క్స్వి మీరు కానీ నేను చెప్పిన క్వశ్చన్లు మీరు పర్ఫెక్ట్గా నేర్చిస్తే నేనే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు, మనం ఇచ్చినవే ఇంపార్టెంట్, ఇంకా వాళ్ళు అందులో ఇంపార్టెంట్ ఎదుగుతారు. అలా చేస్తే లాస్ అయ్యేది మీరే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ రూల్స్ బట్టి నేను ఇవ్వడం జరిగింది. ఆ రూల్స్ని బట్టి మీరు ఫాలో అయితే ఈ క్వశ్చన్స్ అన్ని మీరు చదివితే 8 మార్క్స్కి 4 మార్క్స్ నేను చెప్పిన ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు చదివితే మీకు 40 మార్క్స్ వస్తాయి. ఇన్ కేస్ మీకు రాకపోతే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కదా, అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా, నాది గ్యారంటీ. ఓకేనా. సో 8 మార్క్స్కి సంబంధించి 3 యూనిట్స్ ఉన్నాయి. ఈ 3 యూనిట్స్ నుంచి కూడా ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సో 8 మార్క్స్ మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే 2 క్వశ్చన్లు రాస్తే 16 మార్కులు అయిపోతాయి ఇంకా పాస్ 21కి. ఓకేనా. సో ఈ 3 యూనిట్స్ కూడా ఒక్కొక్క యూనిట్ నుంచి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఇందులో 2 క్వశ్చన్సే రాయాలి. 3 క్వశ్చన్లు ఇస్తాడు వాడు, కానీ మీరు 2 క్వశ్చన్లు రాయాలి. అప్పుడు 9 క్వశ్చన్లు, మొత్తం 9 క్వశ్చన్లు మీరు చదివే బదులు ఈ 2 యూనిట్స్ నుంచి 6 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 16 మార్కులు వస్తున్నాయి. ఓకేనా. చూడండి, 8 మార్క్స్కి సంబంధించి 3 యూనిట్స్ ఉన్నాయి. మిగతా 13 యూనిట్లలో 3 యూనిట్ నుంచి 8 మార్క్స్ వస్తాయి. మిగతా 10 యూనిట్ నుంచి 8 మార్క్స్ రావు. కాబట్టి ఆ మిగిలిన యూనిట్స్ అన్ని ఎలిమినేట్ చేసేయండి. సో ఈ 3 యూనిట్ నుంచి ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. ఒక్కొక్క యూనిట్ నుంచి కూడా 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 9 అవుతాయి. బట్ మీరు అందులో ఒక యూనిట్ వదిలేయండి. ఈ 2 యూనిట్ల నుంచే చదవండి. 2 యూనిట్లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు 16 మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో 4 మార్క్స్కి సంబంధించి 8 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. బట్ ఒక యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో మీరు ఎన్ని రాయాలి? 6 క్వశ్చన్స్ రాయాలి. 6 × 4 24. ఇందులో 5 యూనిట్లు చదువుకుంటే మీరు 24 మార్క్స్ పక్కాగా వస్తాయి. మిగిలిన 3 యూనిట్ల నుంచి మరి చదవద్దు. 4 మార్క్స్కి మళ్ళీ 8 మార్క్స్ నుంచి చదవద్దు, అవసరం లేదు. 4 మార్క్స్కి వీటికి సంబంధం లేదు. 4 మార్క్స్ 8 యూనిట్ నుంచే వస్తాయి. ఈ 8 యూనిట్లో కూడా 5 యూనిట్లు మీరు చదువుకుంటే 4 మార్క్స్ కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా. అప్పుడు 8 మార్క్స్, ఈ 4 మార్క్స్వి ఈ యూనిట్లో చదవవసరం లేదు మీరు. ఓన్లీ ఈ 3 యూనిట్స్ 8 మార్క్స్ కోసమే, ఈ 8 యూనిట్లు 4 మార్క్స్ కోసమే. అందులో మీరు మోస్ట్ ఇంపార్టెంట్ 5 యూనిట్స్, ఆ 5 యూనిట్స్ చదువుకుంటే డైరెక్ట్గా నేను ఇచ్చిన క్వశ్చన్స్ నుంచి వచ్చేస్తాయి. సో 40 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 2 మార్క్స్ కోసం 7 యూనిట్స్ ఉన్నాయి. సో 2 మార్క్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా నేను ఇచ్చిన క్వశ్చన్ చదివితే మీకు 60 మార్కులకి 50+ మార్క్స్ వస్తాయి. నేను ఇచ్చిన క్వశ్చన్లు మీరు పర్ఫెక్ట్గా చదివితే 60 మార్కులకి 50+ మార్క్స్ వస్తాయి. ఓకేనా. అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఫెయిల్ అయ్యి సప్లిమెంట్లు ఎప్పుడు ఎక్కువ మార్కులు వచ్చాయి కన్నా ఫస్ట్ టైమే మంచి మార్కులతో తక్కువ మార్కులు అయినా సరే పాస్ అయిపోవడం మంచిది. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి. టైం చాలా తక్కువ ఉంది, ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది. 1 మంత్లో పండగ ఒకటి ఉంది కాబట్టి చాలా నీట్గా కష్టపడండి. రోజుకు ఒక క్వశ్చన్ చదువుకున్నా మీరు పాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నేను ఇచ్చిన క్వశ్చన్స్ చదివితే బెస్ట్ స్కోర్ చేస్తారు. ఓకేనా, టాప్లో ఉంటారు. ఓకేనా. అందరికీ ఆల్ ద బెస్ట్. మన వీడియో మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకేనా. అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్.